హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 8 సీజన్ అయితే 100 రోజులతో ఈరోజైతే కంప్లీట్ అయిపోయింది. సో మనందరికీ తెలుసు, రామ్ చరణ్ గారు అయితే చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో రసవత్తరమైన వాతావరణం అయితే ఇక్కడ ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర. చాలామంది అభిమానులు తరలి వస్తున్నారు. సో లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ వల్ల కొన్ని గొడవలు జరగడం వల్ల, తొక్కిసలాట జరగడం వల్ల సో ఈసారి అయితే భారీ బందోబస్తు చేశారు పోలీసు వాళ్ళు. అంటే ఎవరిని అంటే నార్మల్ ప్రజల్ని ఎవరిని రానియకుండా ఓన్లీ మీడియా వాళ్ళనే వచ్చేటట్టు చేశారు. సో అంటే ఎవరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే మెల్లగానే అంటే షో అయిపోగానే వాళ్ళని పంపిస్తున్నారు. చాలామంది నిఖిల్ కోసం వాళ్ళ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. సో నిఖిల్ విన్నర్ అని తెలిసింది, గౌతమ్ రన్నర్ అని తెలిసింది. సో గౌతమ్ కోసం, నిఖిల్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి క్రమంలో వెనకనే ఉండే పంపించడం తెలిసి ఫ్యాన్స్ అందరూ అంటే మీడియా వాళ్ళు కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పొద్దున సాయంత్రం 6 నుండి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. అంటే విన్నర్ని, రన్నర్ని చూడాలని చెప్పేసి నిఖిల్ని అంటే 100 రోజుల నుంచి బిగ్ బాస్ని ఫాలో అవుతున్నారు. సో ప్రజలు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళని చూడడానికి. సో వాళ్ళు చూసుకుంటే వాళ్ళు మాత్రం వెనక గేట్ నుండి వెళ్ళిపోవడం అంటే పోలీసులు పంపిస్తేనే వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో చూడాలి ఇంకా వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తారో లేదో అని. అంటే వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి, ప్రజలతో నిఖిల్ మాట్లాడడానికి అంటే ఇంట్రెస్ట్ చూపించినా కూడా అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు మాట్లాడనివ్వడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది అంటే బిగ్ బాస్లో కూడా నిఖిల్ గారు చెప్పారు, నేను ఒక కర్ణాటక వాడిని అయిన కూడా కానీ మీరు చాలామంది తెలుగు ప్రజలు నన్ను ఓన్ చేసుకున్నారు, నేను కర్ణాటక వాడిని అని ఒక సపరేట్గా చూడకుండా నన్ను కూడా మీలో ఒకటిగా చూశారని చెప్పేసి నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నుండి వచ్చినా కూడా అంటే ఆయన చాలా ప్రయత్నం చేసినా కూడా నిఖిల్ జెన్యూన్గా ఉండడమే ప్రజలకు నచ్చిందని చెప్పేసి తెలుగు ప్రజలు అంటే ఏ రాష్ట్రమైనా పర్లేదు వాళ్ళు నచ్చితే ఎంత దూరమైనా వెళ్తారనేది అంటే సో దీని ద్వారా తెలుస్తుంది. సో బిగ్ బాస్ విన్నర్ అయితే నిఖిల్ వేయడం జరిగింది. సో కొంతమంది సంతోషంగా ఉన్నారు, కొంతమంది గౌతమ్ విన్నర్ అయితే బాగుంటుందని అంటున్నారు. సో చూస్తూ ఉండాలి మరి ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతారా నిఖిల్ గారు లేదా అనేది. సో వాళ్ళ ఇంటి దగ్గర సో చాలామంది మీడియా వాళ్ళు మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు నిఖిల్తో ఇంటర్వ్యూ అంటే మాట్లాడాలని చెప్పేసి. అంటే నిఖిల్ కూడా ప్రజలతో మాట్లాడడానికి చాలా హ్యాపీగా వెయిట్ చేస్తున్నారు. కానీ చూడాలి, పోలీసులు అయితే భద్రత చాలా ఉంది. సో థ్యాంక్ యూ, అప్డేట్ ఇస్తాం.